ఇదే పేపర్‌లో కుంభమేళ, గోదావరి పుష్కరాలు గూడా మనం ఇందాక మాట్లాడుకున్నాము. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదంటే కవిత గురించి. కవిత నిన్న ఏదైతే వెలుగుమట్లో మాట్లాడిందో కవిత, అనంతరం కవిత ఇప్పుడు కవిత గురించి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనమాట. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇష్యూసే ట్రెండింగ్ టాపిక్. ఫస్ట్ పార్టీ పెడుతుందంటూ, తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం, రాజీనామా చేయటం, తర్వాత పార్టీ పెట్టడం, తర్వాత తనకి కేసుల నుంచి అటు ట్రిబ్యునల్ కోర్టు ఏదో తీర్పు ఇవ్వడము, మధ్యలిఖర కేసు నుంచి తనకు బా ఎలాంటి సంబంధం లేదంటారు తీర్పునివ్వటం, మళ్ళీ వెంటనే సిబిఐ సుప్రీం కోర్టుని ఆశ్రయించడం, కోర్టు ఏమంటే మళ్ళీ నోటీసులు ఇవ్వటము, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ట్రెండింగ్ టాపిక్ అవుతుంది కవిత. మొత్తం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది కవిత ఇష్యూస్. దాంతోపాటు ఆమె నిన్న వెలుగుమట్ల పోవటము, అక్కడ బాధితులు కూడా పరామర్శించడం, అక్కడ అరెస్ట్ చేయడం, వచ్చేటప్పుడు మళ్ళీ పోలీసులు జీబులో ఏదో డీజిల్ అయిపోయిందంటూ కూడా ఆమె హాట్ కామెంట్ చేయడము, తర్వాత ఇదంతా ట్రెండింగ్గా టాపిక్ అవుతున్న నేపథ్యంలో కవిత గురించి ఇంకొక హాట్ టాపిక్ మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే ఆమె కనుక పార్టీ పెడితే జాగృతి పార్టీ పెడితే కాదు పెడుతుందంట. ఆమె కన్ఫర్మ్ చేసింది. జూన్లో పెట్టాలనుకున్న ఉద్దేశంలో ఉన్నప్పటికీ ఒక నెల ముందుగానే మేలో పెట్టాలని ఆమె ప్రిపేర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ని, తన తండ్రి అయినటువంటి కేసీఆర్ని జాగృతిలోకి ఆహ్వానిస్తాను అంటూ కూడా ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు స్టేట్ వైజ్గా మంటలు రేపుతాడు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కానీ. మరి దీని మీద ఎట్లా స్పందిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఆమె ఏమంటుందంటే ఓవరాల్గా కేసీఆర్ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తా, బీఆర్ఎస్లోకి నేను మళ్ళీ వెళ్ళేది లేదు, డాడీ మోడీ రేవంత్తో కొట్లాడ, నన్ను జైలు జగమండించేసిందంటూ కూడా మాట్లాడుతుంది. ఆమె ఏమంటుందంటే రైమింగ్లో మాట్లాడుతుంది. డాడీ మోడీ ఇటు రేవంత్తో కొట్లాడతా, నేను జైలు నన్ను మొండిదాన్ని చేసింది, నేను జైలుకు పోవడం జైలు జీవితం మొండిదాన్ని చేసింది, సో నేను ఇంకెక్కడా తగ్గను, నేనంటూ బీఆర్ఎస్లోకి పోను, కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేతమైనటువంటి మా డాడీని జాగృతిలోకి రమ్మంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఇంకేమంటున్నామంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మంలో దీక్షను భగ్నం చేసిన పోలీసులు, అరెస్ట్ చేసిన హైదరాబాద్కు తరలింపు. ఇక హైదరాబాద్ తరలింపే మధ్యలో కొన్ని ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిన అది చూసి మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, దాన్ని మళ్ళీ వద్దు. ఇక తాను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళే ప్రసక్తి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మరి అవసరమైతే కేసీఆర్నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానన్నారు. రాజకీయంగా డాడీ మోడీ రేవంత్ రెడ్డి తనకు ప్రత్యర్థులని, వారితోనే తన రాజకీయ కొట్లాట ఉంటుందని స్పష్టం చేశారు. తాను రాసిన లేఖ లీకైన నాటి నుంచి ఇప్పటి వరకు కేటీఆర్తో మాట్లాడలేదని తెలిపారు. తన తల్లితో ఎమోషనల్గా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. వెలుగుమట్ల భూదాన భూముల బాధితులు న్యాయం చేయాలంటూ ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద కవిత చేపట్టిన నిరవదీక్ష భగ్నం చేస్తూ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అయితే బాధితులకు న్యాయం చేసే వరకు దీక్ష కొనసాగుతుందంటూ జాగృతి కార్యాలయం వద్ద కవిత మళ్ళీ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఒక మీడియాలో మాట్లాడుతూ 2022 మే నెలలో తనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తనకు ఎవరి మద్దతు లేదని బాధ వేసిందని, అందరినీ ట్రోల్ చేసే బీఆర్ఎస్ సోషల్ మీడియా తనకు అండగా నిలవలేదని అన్నారు. తెలంగాణ అస్తిత్వంగా తెలంగాణ మదర్ బోర్డుగా పనిచేసే పార్టీ వస్తుందని తెలిపారు. ఇక ఆమె ఏమంటుందంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ మదర్ బోర్డుగా నిలవాలనే దృఢ సంకల్పంతో ఒక పార్టీని పెడుతున్న ఆ పార్టీ మాత్రం తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంది, తెలంగాణకు మదర్ డైరీగా నిలుస్తుంది అంటూ కూడా ఆమె మాట్లాడటం ఒక ప్రకటన చేసింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే నిన్న టేకుమట్ల నుంచి పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తే హైదరాబాద్లోని జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశం ఆమె ఎన్ని మాట్లాడింది హాట్ టాపిక్స్. ఆమె ప్రధానంగా పార్టీ పెడితే యుద్ధం ఎవరితో అంటే అటు డాడీ అంటే బీఆర్ఎస్ తోటి అని చెప్పుకుంటే డాడీ, ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తోటి, అటు మోడీ కేంద్రంలో మోడీతో ఉండే, అంటే ఇంకా ఫిక్స్ అయింది ఏ పార్టీకి పోనని ఇంటిమేషన్ ఇస్తుంది, ఏ పార్టీలో చేరను నేనే సొంతంగా పార్టీ పెడుతున్నా అంటూ ఆమె ఫిక్స్ అయిన నేపథ్యంలోనే ఈ మాటలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్లోకి నేను పోను, కానీ బీఆర్ఎస్ అధినేత తండ్రిని అంటే డాడీని నేనే జాగృతిలోకి రమ్మని అయితే ఆహ్వానిస్తూ ఉంటుంది. మరి చూడాలి ఆమె ఆహ్వానం మన్నించి కేసీఆర్ ఏదైతే ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ని వదిలి ఆయన స్థాపించిన పార్టీని వదిలి ఆయన మళ్ళీ కూతురు పార్టీలోకి వెళ్తాడా, ఇటు కేటీఆర్కి హ్యాండ్ ఇస్తాడా అనేది కూడా చూడాలి. కేటీఆర్కి హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్లో పోవడం అనేది కేసీఆర్ చేసే అవకాశం అయితే లేదు. మరి ఆమె ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉండడానికి
మాటలు అనేక కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉద్యమ పార్టీ నాయకుడు బతికుండగా ఆ పార్టీని వీడి ఇంకో పార్టీకి పోవడం అనేది అసాధ్యం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే అసాధ్యం. సరే జరిగితే అప్పుడు అదొక హాట్ టాపిక్ అవుతుంది, కానీ అదైతే జరగకపోవచ్చు. ఈఎంఐ వార్తల్లో నిలవడానికి ఇలాంటి వార్తలు మాట్లాడుతున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్లు దాఖలు చేస్తున్నారు. కేసీఆర్ని పార్టీలో ఆహ్వానించేంత సినిమా ఉందా అంటూ కూడా కేటీఆర్కి అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే కవితకు ఉందా అంటూ కూడా, కవితకు కేసీఆర్ పార్టీ పెట్టడం ఒక విషయం అయితే, పార్టీ పెట్టి కేసీఆర్ని ఆహ్వానించే సినిమా అంతుందా అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే మరి ఇప్పటికే సోషల్ మీడియాలో స్పందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆమె ఇదే స్పందన కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ట్రెండింగ్ ఉంటుంది, ఎప్పుడు ఇతరుల మీద విమర్శలు చేస్తుంది, కానీ నా విషయంలో మాత్రం నన్ను పట్టించుకోలేదు, ఆ సోషల్ మీడియా నన్ను పట్టించుకోలేదు, అప్పుడు నేను జైలుకు పోయినప్పుడు నాకు అండగా నిలలేదంటూ ఆమె మాట్లాడింది. దాంతోపాటు ఆమెకి జైలుకు పోయినప్పుడు తండ్రితోటి కానీ, అటు కేసీఆర్ తండ్రితోటి కానీ, ఇటు అన్నైనటువంటి కేటీఆర్తో కూడా ఆమె ఎప్పుడు సంప్రదింపులు చేయలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. తన తల్లితో మాట్లాడాను, అది కూడా ఎమోషనల్ అటాచ్మెంట్తో మాట్లాడాను, భావోద్వేగభరితమైన సంబంధంతో తల్లితోటి నేను జైలుకు పోయిన బాధలో ఉన్నప్పుడు మాట్లాడిన తప్పితే ఈ రాజకీయాలకు సంబంధించి ఈ కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధాలు లేవంటూ, జైలుకు పోయినప్పటి నుంచి సంబంధాలు లేవంటూ కూడా ఆమె మాట్లాడుతుంది.